బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పారు, మేము చెయ్యము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి. కానీ ఏమవుతుంది ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు బతికితే ఆడ ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వాడికి చేరతాయి. మనిషి లేకపోతే ఏం చేస్తావు వెల్ఫేర్ స్కీమ్లు? మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కొంత అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆ డబ్బులు తీసుకోవట్లా, ఆ డబ్బులు దేని కింద వాడుతున్నా తెలియదు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ కింద రావాల్సిన డబ్బుల్ని ఈయన దేని కింద వాడాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా ప్రోగ్రామ్ని నువ్వు వాడుకున్నావు కాబట్టి నీకు నిధులు ఇవ్వు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. మరి ఈ రకమైన మిస్మేనేజ్మెంట్తో ఆరోగ్య వ్యవస్థ, వైద్య ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా మరి చిందరవందర చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ అన్నాడు ఈయన, జిల్లాకు మెడికల్ కాలేజీ అన్నాడు, 5 మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నాం అన్నాడు. ఏం చేశాడు 5 మెడికల్ కాలేజీలో? క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్ చెప్పలేదు కానీ ఫీజు అంటే కన్వీనర్ కోటాలో వచ్చినా కూడా ఫీజు కట్టాలి. మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సీట్ వస్తే వాళ్ళు కట్టే సంవత్సరానికి 7,000 8,000 రూపాయలు ఉంది. ఇవాళ ప్రభుత్వం చెప్పే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే లక్షల ఫీజులు కట్టాలి. మరి ఇది ఏ రకమైన విధానాలో రాసిన వాడికైనా అర్థం అవ్వాలి, ప్రజలకైనా అర్థం అవ్వాలి. మరి అటువంటి ఈ చిత్రమైన విధానాలతో మెడికల్ కాలేజీ మేము తీసుకొచ్చామని చెప్పి సాటి మేసుకున్న ఈ ప్రభుత్వం అవన్నీ పక్కన పెడితే అసలు ఉన్న ప్రజలకి వైద్యం అందించే విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆయన ఏదో నేను 50,000 మంది స్టాఫ్ని అపాయింట్ చేశా అన్నాడు, ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, అన్ని కాగితాల మీద పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇదిగో నేను ఇది చేసాను చెప్పడం తప్ప ఫీల్డ్లో నిజంగా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి? ఒక కుటుంబానికి ఒక డాక్టర్ ఉండాలి, కుటుంబంలో ఏం ఇబ్బంది వచ్చినా ఆయన అటెండ్ అవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రజలంతమంది, అందులో బీపీఎల్ ఫ్యామిలీస్ ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ కింద నువ్వు క్లాసిఫై చేసావు అనేది ఇంతవరకు ఏ ఊళ్ళో కూడా తెలియదు. ఆయన ఏదో ఓపెన్ చేసిన రోజున ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, అయిపోయింది. కాబట్టి వైద్యం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాటం అనే పరిస్థితి. ఇక మిగతా విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 108లు ఈ పదవిలోకి రాగానే విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర పెద్ద ఊరేగింపు 108లకి. ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ 108లు వచ్చినంత హడావుడి ఆ రోజున. మరి వాళ్ళు 108 లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? వాటికి సర్వీస్కి డబ్బులు లేక, ఆయిల్ జీతాలు ఇవ్వక, అలాగే 104లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్, అలాగే ఒక డెడ్ బాడీ చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆ మృతుడి ఇంటి వరకు ఫ్రీ డెలివరీ, ఇలా ఎన్నో స్కీములు ఉండేవి. అవన్నీ అటకెక్కిచ్చాడు ఈయన. ఏదైనా ఉన్నా కూడా 1 ఎక్కడో అమలవుతుంది తప్ప ఆ స్కీమ్ ఎంతమందికి వెళ్ళాలో అంతమందికి వెళ్ళలేని పరిస్థితి. ఇలా ఈ రకంగా ఆరోగ్యశ్రీని మొత్తం నాశనం చేసి ఇప్పుడు 1200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మార్చి 19కి 20,000 కోట్లు బాకీలు ఉంటే గత ప్రభుత్వం బాకీలు మేము కడతామని చెప్పి హౌస్లో చెప్పాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు. కానీ వాళ్ళు మీరు ఇవ్వాల్సిన ఇటువంటి బాకీలు, కాంట్రాక్టర్ల బాకీలు, ఉద్యోగస్తుల బాకీలు, అలాగే ఈ ఆరోగ్యశ్రీ బాకీలు, ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఎవరికి, ఈవెన్ క్యాబినెట్లో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా దీన్ని నాశనం చేసి డబ్బులు ఇవ్వకుండా ఈ స్కీమ్ని అమలు కాకుండా చేసే విధానంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది స్పష్టమవుతుంది.